నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. హలో, మాధవి గారా? అవునండి, నేనే. బాలు గారా? చెప్పండి. ఎప్పుడు నా పక్కనే ఉంటానన్నమాట మనస్ఫూర్తిగానే చెప్పారా? ఏ, మళ్ళీ అనుమానం వచ్చిందా? సార్ బాలు గారు, ఇంకే సందేహాలు పెట్టుకోకండి. ఐ రిమైన్ యువర్ సిన్సియర్లీ మాధవి. ఓకే? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, మాధవి గారు, ఐ లవ్ యూ. ఐ వాంట్ టు మ్యారీ యూ. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. ఐ మీన్ ఇట్. హలో. థ్యాంక్ యూ. రండి ప్లీజ్. ఒక మనిషి మరో మంచి మనిషికి మనసు ఇవ్వటం తప్పంటారా? అలా మనసిచ్చి పుచ్చుకున్న వాళ్ళు, సారీ, దగ్గర కావాలనుకోవటం నేరం అంటారా? అలా దగ్గర కావాలనుకున్న వాళ్ళు మూడు ముళ్ళ బంధంతో ఒకటి కావాలనుకోవటం దోషం అంటారా? అందుకే శుభలేఖలు కూడా వేయించి తీసుకొచ్చాను. కూర్చోండి ప్లీజ్. సిట్ డౌన్. సోఫా. రఘు సుమతి పెళ్లి. అవునండి, పాపం వాడికి నానే వాళ్ళు ఎవరు లేరు కదండి, అందుకే. కూర్చోండి. సారీ, మనమే దగ్గర ఉండి శుభకార్యాలు జరిపించాలి. అలాగేనండి. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారంటే నాకెంతో సంతోషంగా ఉంది. పెళ్లి జరిగిపోతున్న వాళ్ళ సంగతి సరే అనుకోండి.
ఇది నా బహుమతి, ఆ పాట మీ వారి బహుమతి. తాహతకు మించి కోరుకుంటున్నానేమో, నాకు తెలీదు. ఐ రియలీ డోంట్ నో. నేను మాధవిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను సార్. కోర్స్ అది మీకు అభ్యంతరం లేకపోతేనే, మాధవి కూడా సంపూర్ణంగా సమ్మతిస్తేనే. ఒక్కగానొక్క కూతురు పెద్దింటి కోడలై సుఖపడాలని ఓ సాంప్రదాయమైన సంబంధం కుదిర్చాను. పెళ్లి జరిగిన 3వ నాడే కోర్టు వ్యాజ్యాల్లో ఉన్న నా ఆస్తి యావత్తు దాయాదుల పాలైందని తెలిసింది. అది తెలిసిన పెళ్లివారు మండిపట్టారు. ఆ పెళ్లి జరగలేదని తీర్పిస్తూ పిల్లని వదిలి వెళ్లిపోయారు. నేను వాళ్ళ ఊరు వెళ్లి వాళ్ళ కాళ్లు పట్టుకుని బతిమాలాను. బిడ్డ కాపురాన్ని మొక్కలోనే తుంచివేయొద్దని ప్రాధేయపడ్డాను. కానీ వాళ్ళ ఆస్తి కోసమే పట్టుబట్టారు. ఏనాటికైనా వాళ్ళ మనసులు మారే శుభఘటీలు రాకపోతాయా అన్న ఆశతో మాధవి ఇక్కడే ఉండిపోయింది.
నమస్కారం. హలో. హౌ డు యు డు? మీకు నేను తెలుసా? కళ్ళారా మీ పెళ్లి చూడలేకపోయినా మీ పెళ్లి ఆల్బమ్ చూశానండి. అది పెళ్లి కాదు, ప్లీజ్. ఒక పీడ కథ. ఎవరికీ మనశ్శాంతి లేకుండా చేసి బాధించి పీడించిన ఓ దుస్సంఘటన. చేస్తున్నది తప్పు అని ఆనాడు తెలిసిన తల వంచుకున్నాను మా నాన్నగారి తృప్తి కోసం. ఆయన వెళ్ళిపోయారు. ఈనాడు చేసిన తప్పుకు తల వంచి క్షమాపణ అడగడానికి సిగ్గుపట్టలేదు. అందుకే వచ్చాను. మాధవి, నువ్వు జీవితంలో స్థిరపడాలని, నిన్ను భారీగా అందుకోగల అదృష్టవంతుని వెతికి మీ పెళ్లి జరిపించాలని వచ్చాను. నాకు ఆ శ్రమ మీరే తప్పించారు. మాధవి, బాలు ఎలాంటివాడు, ఎంత మంచివాడు నాకు తెలుసు. అయినా అవును బాలు, నాకు డాక్టర్ అంకుల్ మీ గురించిన వివరాలన్నీ చెప్పారు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. యు మేక్ ఎన్ ఐడియల్ కపుల్. ప్లీజ్. థ్యాంక్ యూ. ప్లీజ్ హ్యావ్ ఇట్. ఇంతవరకు నేను జీవితంలో సెటిల్ కాలేదు. ఇంకో స్త్రీతో బతుకు పంచుకుని ఇక ముందు స్థిరపడలేదు. అందుకే వ్యాపారంలో నేను సెటిల్ కావాలని నిర్ణయించుకున్నాను. ఇక్కడ ఆస్తిపాస్తులు అమ్మేసి శాశ్వతంగా కెనడా వెళ్ళిపోతున్నాను. మంచి మనసున్న మీరిద్దరు నన్ను దీవించి పంపితే ఐ థింక్ ఐ విల్ బి లక్కీ అట్లీస్ట్ దేర్. దేవుడు అంటే మీకు నమ్మకం ఉందా? నేను నాస్తికురాలు కాదే. నా మీద కూడా నమ్మకం ఉంది కదా. నేనెట్టు ప్రవర్తించానా? నా మీద నమ్మకం ఉంది కనుక నా మాట మీద కూడా గౌరవం ఉంచండి. గోపాలరావు గారిని చూసిన తర్వాత, ఆయన మనసులోని మాట విన్న తర్వాత నాకు నిజంగానే ఆయన దేవుడే అనిపించింది. దైవభక్తి ఉన్న మీకు ఆ దేవుణ్ణి పూజించమని కొత్తగా నేను చెప్పనక్కర్లేదు. మీరిద్దరూ ఆయురారోగ్యాశ్చర్యాలతో పచ్చగా ఉండాలన్నదే నా కోరిక. ఓం శ్రీ జయకాంబరేశ్వర ప్రసాద సిద్ధిరస్తు. ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. దీర్ఘ సుమంగళీ భవ. ప్లీజ్ ఇంకేం ఆలోచించకండి. అతను ఉత్తముడు, యోగ్యుడు. మాధవ సుఖపడుతుంది. ఐ సిన్సియర్లీ విష్ ఆల్ ది బెస్ట్. లెట్ ఇట్ హ్యాపెన్ సార్. మిస్టర్ బాలు, ఆల్ ది బెస్ట్. మీరు ఒంటరిగా వెళ్ళటం లేదు. హాయ్ బాలు, నువ్వు తీస్తావా నేను తీనా? నేనే తీస్తాను. ఈసారి బాగానే వస్తాను. ఫ్లాష్ ఉందా? ఫ్లాష్ నా దగ్గర ఉందిగా.
పక్కన నాకు కూడా కొంచెం చోటు ఇవ్వండి.